చిల్కూర్ బాలాజీ ఆలయం కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుడు చిల్కూర్లో ఒక భక్తుడి కోసమే స్వామివారు స్వయంగా ఇక్కడ బాలాజీగా వెలిశారు. పూర్వం ఒక భక్తుడు ప్రతి సంవత్సరం చిల్కూర్ నుంచి తిరుమలకి నడుచుకుంటూ వెళ్లేవాడు. ఆయనకి వయసు ఎక్కువ అయిన తర్వాత నడిచి వెళ్ళలేకపోయాడు. కలలో ఒక రోజు స్వామి కనిపించి, "నువ్వు అంత దూరం రావాల్సిన పని లేదు, నేను నీ ఊరిలోనే ఉన్నాను" అని చెప్పి ఒక పాము పుట్ట పైన కొన్ని ఆనవాళ్లతో కలలో కనిపించాడు. అప్పుడు ఆ భక్తుడు ఊరి జనాన్ని తీసుకొని వెళ్లి ఆ ఆనవాళ్లతో కనిపించిన పుట్టని త్రవ్వారు. అక్కడ ఆ స్వామివారి స్వరూపం దొరికింది. ఆ విగ్రహాన్ని చిల్కూరులో ప్రతిష్ఠించారు. స్వామివారికి పాదాల దగ్గర అమ్మవార్లు ఉంటారు. ఒకే శిలపైన అమ్మవార్ల ఇద్దరితో ఉన్న స్వామి ఉంటారు. ఇక్కడ భక్తులు ఏదైనా కోరిక కోరి 11 ప్రదక్షిణలు చేస్తారు. అనుకున్నది నెరవేరాక 108 ప్రదక్షిణలు చేస్తారు. అర్చకులు గవర్నమెంట్ తో చాలా పోరాడి 2001లో హుండీలని తీసేశారు. మీలో ఎంతమందికి ఈ చరిత్ర గురించి తెలుసో కమెంట్ చేయండి. అలానే ఈ టెంపుల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో యూట్యూబ్ లో పోస్ట్ చేశాను. లింక్ ని కింద ట్యాగ్ చేస్తున్నాను, చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.